నాయకులు ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో తెలంగాణ బంద్లో పాల్గొన్నారు. అందులో భాగంగా హబ్జీగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ముందు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులు ఓయూ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దళితులపై దాడి చేసిన మార్వాడీలు వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ నాయకులు పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ పాపారావు అన్నారు.